మరి సినిమాల్లో లేనప్పుడు ట్రైలర్‌లో, లేదు టీజర్‌లో, ఇప్పుడు గ్లిమ్స్‌లో వచ్చినాకే ఎందుకండి? వచ్చిన అంటే దీనికి లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇదేదో బూతు సినిమా అని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా! మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో బూతే కనపడిందా? అవును. అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్‌గా చూస్తే 'నాని' అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్‌లో, టీజర్‌లో, సినిమాలో 'నాని' చేశాడు. 'నాని' తర్వాత ఈ రోజు మళ్ళీ 'కిరణ్ అబ్బవరం' అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా! నాని గారా? ఆ! లాస్ట్ మూవీ 'నాని'ది ఏంటండి? అందులో కూడా 'నాని' అట్లనే ఉన్నాడు. మొత్తం బూతులే అది నాకు మాట్లాడాడు. తెలీదు. దీని మీద ఏమంటారు 'నాని' గారు? సారీ ఆ 'కిరణ్' సినిమా గారు. నాని 'నాని' గారిది హిట్ అయింది కదండి ఆ సినిమా. అంటే హిట్ కాబట్టే మీరు నేను చేసారా అలా అని కాదండి అడుగుతున్నా. లేదు నా ఎక్స్ప్లెనేషన్ లేదని ఒకసారి చెప్తున్నా, ఒకసారి క్వశ్చన్ వినండి. చేశాను. నా ఉద్దేశం ఏంటంటే సమ్మతమైన సినిమా నేను ఒకటి చేశానండి. చాలా పద్ధతైన సినిమా చేశాను. మీకు ఎక్కడా లేకన్నా చాలా పద్ధతమైన. ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి నేను ఇక్కడ జడ్జ్ మీరు అదే పనిగా కిరణ్ అబ్బవరం ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను. నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళానండి ఓ సినిమాకి. వెరీ గుడ్ ఫిలిం. చాలా మంచిగా వెళ్ళింది. దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డజన్ మీన్ వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి. మీకు అర్థమైందా నేను చెప్పింది? అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా? మీరు థియేటర్‌కి వెళ్ళినప్పుడు ఆ బూతులుండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే గాని మీరు క్యారెక్టరేషన్ తాలూకు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా! ఫ్యామిలీస్ లేడీస్ అమ్మ, తాత, అత్తమ్మ ఏదో చెప్పారు కదా! అవును. మొత్తం లైన్‌గా. లేడీస్ అంతా చూడొచ్చా? చూడలేరు కదా! లేదండి జెన్యూన్‌గా చెప్తున్నాను. మీరు 'కేరామ్' సినిమా ఇదే క్వెషన్ ఖచ్చితంగా నేను 1, 10 సార్లు ఆలోచించుకొనే ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. నేను 1, 10 సార్లు మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఆ ఏ 1% ఫీలింగ్ రాదంటే నా గ్యారంటీ. అది 100% రాదు. మేము కేర్ ఎందుకు ముందు పెట్టామనడానికి రీజన్ ఏంటంటే నేను ఇంతకుముందు చేయలేదు ఇలాంటిది. ఈడి క్యారెక్టరేషన్ చాలా చిల్లర క్యారెక్టరేషన్ మేము ప్రెజెంట్ చేస్తున్నాం. ఆ సిట్యుయేషన్‌లో ఒక అమ్మాయి అలా బిహేవ్ చేస్తే ఎవడున్నా సరే చచ్చిపోవాలని ఫీలింగ్ వస్తది. ఆ టైంలో లూడో ఆడదామంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్ నుంచి బయటికెళ్ళిపోతారు. నా సిట్యుయేషన్ అలాంటిదప్పుడు నిజంగా నేను ఆ అమ్మాయి చేసే పనికి ఆ మంచి టైంకి డైలాగ్స్ కూడా ఉంటాయి కదా! అంటే ఇప్పుడు లూడో ఆడదామంటే అప్పుడు నేను ఒక్క నిమిషం ఆగండి 10 నిమిషాలు నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటది. మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతది. బట్ మిగతా వీఆర్ వర్డ్స్? కన్సిడరింగ్ అండి లేదండి. అంటే మిగతా వర్డ్స్ మేము గురించి? ఎన్ని చెప్పినా ఐఎమ్ కన్సిడరింగ్ ఆ చిన్న పదం ఇబ్బంది ఉంది. అది మ్యూట్ ఎలాగో అయిపోతది. అండ్ మిగతాది అసలు ఏం లేదండి సినిమాలో. ఇప్పుడు ఒకటే ఒకే ఒకటి ఒక నిమిషం అండి ఒక నిమిషం నేను ఒకటండి 'లిటిల్ హార్ట్స్‌లో ఒక డైలాగ్ ఉంది తగులుతుంది కొంచెం ముందుకు జరగని లేలే సెన్సార్ మరి యాక్సెప్ట్ చేశారుగా అంటే ఫ్యాక్ట్ అది ఉన్న ఫ్యాక్ట్ అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు అంటే ఏదది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఇంకో 30 years గ్యారంటీ. ఒక నిమిషం లేదు ఒక నిమిషం చాలా సీరియస్గా మాడుతున్నా నేను జోక్ చేయట్లేదండి. ఇప్పుడు 1993 అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే 35 ఏళ్ల క్రితం నేను లేడీ గెటప్ వేసుకుని లేడీస్ బాత్రూంలో మొగళ్ళు ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తా. బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు. బయటకు వచ్చి ఏంటి ఇంతమంది పరిగెడుతుంటే పాము కనపడింది అంట. సెన్సార్ ఏమన్నారు పాము మాత్రం తీసేయండి అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటరు ఆ పాము అన్న సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా అంటే వాట్ అవర్ హీరో ఇస్ ట్రైంగ్ టు సే ఇస్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్ ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి. సొసైటీలో వాళ్ళు ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా ఒక సినిమా తీసాం. సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి లవ్కి ఇన్ఫాక్చుయేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు. దేర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాంటి ఒక క్యారెక్టర్ని చెప్పాలని డైరెక్టర్ ట్రై చేశాడు. అది ఎలా చెప్పాలో చెప్పాము. మీరు సినిమా చూడండి. సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నరేష్ నరేష్ గారు గారు. ఆ టీజర్‌లో గ్లిమ్స్ పక్కన పెడితే గనక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి. ఒక నేనా? సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ మీట్‌లో అలా మాట్లాడడం కరెక్టా? నేనేం ఇంతమంది బూతులు ladies మాట్లాడాను? ఉన్నారు, లిటిల్ హార్ట్స్ ladies బ్రహ్మాండ ఉన్నారు, సెన్సార్ ఒక అయిన హీరోయిన్ సినిమా ఉంది, కాదు. మేమున్నాము. చిత్రమలయాత్రం సెన్సార్ అయిన సినిమా ఇంకేమన్నా మాట్లాడాలని చెప్పండి. ఏంటమ్మా మీరు కూడా నా గురించి కాదు నరేష్ గారు నరేష్ ఇందాక గారు మీరు ఇందాక స్టార్టింగ్ లోనే మైక్ పట్టుకుని ఏం చెప్పాలి హైలైట్ పాయింట్ అంటూనే స్టార్ట్ చేశారు స్పీచ్. అవును. స్పీచ్ డల్గా ఉన్న ఇప్పుడు మీరే హీరోగా అయిపోయి మొత్తం డామినేట్ గా మొత్తం ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు అంతా. అవును. ప్లస్ నిజంగా చెప్పాలని ఇందాక చెప్పినట్టు ఇంకో 30 years మీ ఎనర్జీ 30 years కదా ఇంకో 40 years కూడా ఉంటారు నాకు తెలుసు గ్యారంటీ. ఓకే. సో దాని డౌట్ లేదు సార్. ఫైనల్గా ఏంటంటే ఇందాక ఆ ప్రొడ్యూసర్ని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సినిమా చేయాలని ఇట్లాంటి కథ నాకెందుకు రావట్లేదని ప్రొడ్యూస్ చేయాలని అన్నారు కదా. అవును. దాని గురించి ఏమవుతుంది దాని నుంచి? ఇప్పుడు రెండు అంటానండి. ఒకటి ఒక సినిమా తీసినప్పుడు ఎక్కువ మంది జనాలు చూడాలి. దానికి ఎలా సెన్సార్ ఉంది. ఏం తీయాలో వాళ్ళు తీస్తారు, ఏం ఉంచాలో వాళ్ళు ఉంచుతారు. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది క్లియర్గా. ఇలాంటి అపురూపమైన రేర్ సబ్జెక్ట్ వచ్చింది అనేది నేను చెప్పాను ఒకటి.
ఇవాళ ఎవరు హీరో, మీరా మూర్తి గారా ఎవరని మేము చూస్తున్నాం. ఫినిష్ కాదు, కాదు. ఈ next అంటే మీరు ఇన్స్పైర్ అయినాక మీరు ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది మళ్ళీ ఇప్పుడు ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మంచి కథ కోసం చూస్తున్నాం. అదే చెప్పాను నేను, మాకు మంచి కథలు ఉంటే ఇవ్వండి అని చెప్పాం. బస్ డైరెక్టర్ సార్ హీరో గారు మీరు అంటే వైబ్ ఫిల్మ్ అని చెప్తున్నారు. యాక్చువల్గా సరే ఆ డైలాగ్స్ అపార్ట్ చాలా జోవియల్గా యూత్ఫుల్గా ఉంది, అది ఓకే. అంటే సినిమా ఏంటి అంటే ఒక లైటర్ వీన్లో అలా వెళ్ళిపోద్ది, అంటే లైటర్ వీన్లో అలా వెళ్ళిపోయి కదా. ఎవ్రీ పేరెంట్స్ కనెక్ట్ అయ్యే ఫిలిం సార్, అది ఇంకా మేము చూపించలేదు. ఎవ్రీ పేరెంట్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ పక్కన పిల్లలు ఉంటే వాళ్ళు చూస్తూ బయటకు నడుచుకుంటూ వస్తారు. డెఫినెట్లీ క్లైమాక్స్ ఆ ఇంపాక్ట్ ఇస్తుంది. దాన్ని ఇంజెక్ట్ చేయడం కోసం వీళ్ళు ఎంత చిల్లరగా ఉంటే పేరెంట్స్ అలా ఫీల్ అవుతారు అనేది క్యారెక్టరేషన్. కిరణ్ గారు రాజేష్ గారు మీతో ఒక క్వశ్చన్తో క్లోజ్ చేస్తాను. చెప్పండి సార్. మీ నాన్ థియేటర్ చాలా కష్టంగా ఉంది, థియేటర్ మార్కెట్ చేయడం కూడా కష్టంగా ఉంది, రెండు కూడా. బట్ మీరు మాత్రం చాలా ప్లాన్డ్గా చక్కచక్కగా మార్కెట్ చేయడం కనుక సక్సెస్ సీక్రెట్ ఏంటి? అలాగే అన్నపూర్ణ లాంటి పెద్ద సంస్థతోటి చాలా తక్కువ టైంలో టైఅప్ అవ్వగలిగారు, దీని సక్సెస్ సీక్రెట్ ఏంటి చెప్పండి చాలు. అంటే ముందు సినిమాలన్నీ కొంచెం మంచిగా ఆడడం వల్ల, రెగ్యులర్ ప్రొడ్యూసర్ అవడం వల్ల, ఈ సినిమా కూడా నేను ఆహాకి డిజిటల్ చూపించామేనండి. డిస్ట్రిబ్యూటర్లు అంటారా, నేను బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ని, వాళ్ళకి నష్టం వస్తే నేను ఉంటాను. అందువల్ల నా సినిమా సేల్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈజీ అవుతుంది, అంతే, అంతకుమించి లాజిక్ ఏం లేదు. అన్నపూర్ణతో టైప్ అవడం అంటే ఆ కథ అన్నపూర్ణ దగ్గరికి తీసుకెళ్ళిందండి. ఆ కథ వల్లే అన్నపూర్ణతో టైప్ అయ్యే అవకాశం వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కిరణ్ గారు నరేష్ గారు స్పీడ్ చూస్తుంటే ప్రెస్ మీట్లకు కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు వచ్చినట్టున్నారు. సెన్సార్కి సబ్మిట్ చేయండి, మీరు షూట్ చేసి ఆ తర్వాత టెలికాస్ట్ చేసుకోండి అనేటట్టున్నారు. కాదండి, మీ ప్రశ్నల మధ్య మా సమాధానాలు కదా. దయచేసి అసలు మీకు సెన్సారా నాకు సెన్సారా? చెప్పండి. లేదు అంటే సినిమాలో వైబ్ అయింది ఇంకా మేము చూడలేదు, కానీ మీ వైబ్ బాగుంది. నా వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. నిజంగా నాని ఆయన డైరెక్టర్ చెప్పింది కరెక్ట్ అండి. ఇది అబ్సల్యూట్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి. సెన్సార్ ఏది ఉంచారు, బట్ సిచ్యువేషనల్గా ఎమోషనల్గా ఇది ఫస్ట్ సినిమా కాదండి. రామ్ గోపాల్ వర్మ బిగినింగ్ సినిమా నుంచి వస్తుంది. ఏం చెప్పాలో యథార్థంగా నేకెడ్ ట్రూత్గా చెప్పడం అనేది చాలా సినిమాల్లో వచ్చింది, కొత్త కాదు. కాకపోతే ఈ యొక్క ఎమోషన్, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఒక కొత్త ఫార్మాట్ అండి. 2025 ఫార్మాట్ అది, అంతే. కిరణ్ గారు సార్, ఇందాక మీరు స్పీచ్లో కాంపిటీషన్ గురించి అది మాట్లాడారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అమరన్ వచ్చింది, లేకపోతే లక్కీ భాస్కర్ వచ్చింది. మీరు 3 సినిమాలు ఆడిని అన్నారు, కానీ బట్ ఒక అమరన్ తప్పితే మిగతా 2 సినిమాలు కూడా వాటి టాక్కి, వాటి ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పాలి. అంటే ఇంకా ఎక్కువ రావచ్చు అనుకున్నారు, బట్ ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినాయి అనుకున్నారు. బట్ మీ ప్రొడ్యూసర్ గారు కూడా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటరే. యూజువల్లీ ఏంటంటే మన దీపావళి అనేది కొంచెం డ్రై సీజన్ మనకి. ఇప్పుడు కూడా మల్టిపుల్ రిలీజెస్ ఉన్నాయి. మిత్రమండలి ఉంది, తెలుసు కదా ఉంది, డ్యూడ్ ఉంది, ఇప్పుడు మీ సినిమా ఉంది. కొంచెం ఈ కాంపిటీషన్ ఇంత టైట్ షెడ్యూల్లో ఒక దివాళీ లాంటి అన్ సీజన్లో అవసరం అంటారా? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నా దృష్టిలో కాయ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ హిట్. అది మీకు ఎంతవరకు నాకు అర్థం కాదు. అంటే బికాస్ ఆఫ్ సార్ నాకు దొరికిన అండర్ పర్ఫామ్ చేసిన వాటి మేబీ సార్, అంటే అదే నాకు అర్థమైంది సార్. యా, చాలా మంది సినిమా చూసి నిజంగా అది 55-50తోనే ఎంతో ఆగింది, నిజంగా 100 కోట్లు చేసే సినిమా అన్నది నేను విన్నాను, అందరూ అన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ టైంకి రావాలనిపించింది, వచ్చాము. మేబీ మాకున్న థియేటర్స్కి, మేము పెట్టిన బడ్జెట్కి దట్ ఈస్ బిగ్గెస్ట్ హిట్ మాకు. అదే ఆబ్వియస్లీ మీరు అదే చెప్తున్నారు, కాంపిటీషన్ వల్ల థియేటర్స్ అన్ని కలెక్షన్స్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి. అంటే ఇప్పుడు దివాళీకి ఫస్ట్ మనమే అనుకుంటా కదా సార్, ఇది వేసింది ఫస్ట్ 2 నెలల ముందు వేసాం సార్. కేరాంప్ అన్నది దివాళీకి ఫస్ట్ మేమే వేసాం సార్. ఇప్పుడు అన్ని సినిమాలు వస్తున్నాయి, దివాళీకి అయితే ఫస్ట్ మేమే వేసాము. ప్రతి సినిమాకి ఇదే జరుగుతుంది. మొన్న కిష్కిందపురి మిరాయి జరిగింది, అప్పుడు వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, మేము ముందేసాం అని చెప్పి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ముందేసినా వెనకాల వేసుకున్నా చివరికి డ్యామేజ్ వరకు వచ్చేటప్పటికి ఆ క్యాలిక్యులేషన్స్ ఏమీ సరిపోవు కదా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను చెప్తాను సార్ దీనికి ఆన్సర్. ఆ వచ్చే ముగ్గురికి ఎవరికి డ్యామేజ్ అవుతుందో ఆ ప్రొడ్యూసర్లు చూసుకుంటారు. నా సినిమాకి ఏ డ్యామేజ్ అవ్వదు, నాకుండే డిస్ట్రిబ్యూటర్లు అంతా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్లు. నైజాం దిల్ రాజు గారు ఉన్నారు, నాకు కావాల్సిన థియేటర్లు వస్తాయి. నా సినిమా బాగుందనుకోండి 10 రోజులు ఆడుద్ది, బాగాలేదనుకోండి 1 రోజు ఆడుద్ది. ఐఎమ్ ప్రిపేర్ ఫర్ దట్.